కృష్ణుడు తనను తాను అన్ని కారణాలకు కారణుడిగా వెల్లడించాడు. అర్జునుడి భక్తిని పెంచడానికి ఆయన తన వివిధ వ్యక్తీకరణలు మరియు విభూతులను వివరించాడు. అర్జునుడు భగవంతుని అత్యున్నత స్థానం గురించి పూర్తిగా నమ్మి మరియు కృష్ణుడిని సర్వోన్నత వ్యక్తిగా ప్రకటించాడు. వినడానికి అమృతం లాంటి అతని దివ్య మహిమలను మరింతగా వివరించమని కృష్ణుడిని ప్రార్థించాడు. పదవాధ్యాయం విభూతి యోగము. శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు. ఓ మహానుభావ అర్జున, నా మాటలకు సంతోషిస్తున్న నీకు మేలు కలగాలని నేను చెప్తున్న శ్రేష్టమైన ఈ మాటలు మళ్ళీ విను. నా పుట్టుకను గురించి దేవతలు కాని మహర్షులు కాని ఎరుగరు. దేవత మహర్షులు అందరికన్నా పూర్వపు వాణ్ణి నేను. నన్ను జన్మరహితుడిగా ఆదిరహితుడిగా లోకాలకు మహాప్రభువుగా తెలుసుకున్నవాడు, మానవులలో మోహం లేనివాడు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు. లేకపోవడం, క్షమ, సత్యం, స్వీయ నిగ్రహం, ప్రశాంతత, ఆనందం, బాధ ఉనికి లేదా జననం, ఉనికి లేకపోవడం లేదా మరణం, భయం మరియు నిర్భయత, హాని చేయకపోవడం, సమానత్వం, తృప్తి, తపస్సు, దాన ధర్మాలు, కీర్తి, దుష్కీర్తి, విభిన్న గుణాలు జీవులలో నా నుండే ఉద్భవిస్తాయి. సృష్టి ఆరంభంలో ఉన్న సప్తదిశులు నలుగురు మనువులు నా సంకల్పము వలన పుట్టిన వారే. వారి నుండి ప్రజలు వచ్చారు. ఈ నా విభూతి యోగాన్ని అసలు తత్వములో తెలుసుకున్నవాడు చలించని యోగంలో నిలిచిపోతాడు. ఇందులో సందేహము లేదు. నేనే అన్నింటికీ మూలం, నా నుండే అన్ని పరిణామం చెందుతాయి. దీనిని అర్థం చేసుకున్న జ్ఞానులు, ధ్యానం కలిగిన వారు నన్ను పూజిస్తారు.
ఒకరినొకరు జ్ఞానోదయం చేసుకుంటారు. మరియు ఎల్లప్పుడూ నా గురించి మాట్లాడుకుంటారు. సంతృప్తి చెందుతారు మరియు ఆనందిస్తారు. నన్ను ప్రేమతో పూజిస్తూ ఎల్లప్పుడూ దృఢంగా ఉండే వారికి నేను విచక్షణ యోగాన్ని ప్రసాదిస్తాను. దాని ద్వారా వారు నన్ను చేరుకుంటారు. వారి పట్ల కేవలం కరుణతోనే నేను వారిలోనే నివాసముంటూ అజ్ఞానం వల్ల పుట్టిన చీకటిని జ్ఞానదీపంతో నాశనం చేస్తాను. అర్జునుడు ఇలా అన్నాడు, నీవు పరబ్రహ్మవి, పరంధాముడివి, పరమ పవిత్రుడివి, శాశ్వతుడివి, దివ్యుడివి, పరమ పురుషుడివి, ఆదిదేవుడివి, పుట్టుకలేనివాడివి. అని అందరు ఋషులు, నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడు బంటివారు చాటి చెప్పారు. ఇప్పుడు స్వయముగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు. ఓ కృష్ణ, నువ్వు నాకు చెప్పినదంతా నిజమని నేను నమ్ముతున్నాను. నీ వ్యక్త శరీరాన్ని దేవతలు కాని దానవులు కాని ఎరుగరు. భూత భావనుడ భూతేశ జగత్పతి పురుషోత్తమా, నిన్ను నీవే నీ చేతనే స్వయంగా ఎరుగుదువు. ఏ ఏ విభూతులలో నీవు ఈ లోకమంతటా వ్యాపించి ఉన్నావో ఆ దివ్యమైన విభూతులను అశేషంగా చెప్పడానికి నీవే తగిన వాడివి. ఓ యోగి, సదా ధ్యానిస్తూ నేను నిన్ను ఎలా తెలుసుకోగలను? భగవంతుడా, ఏ ఏ రూపాలతో నిన్ను ధ్యానించవచ్చు? ఓ జనార్దన, నీ యోగాన్ని విభూతిని విస్తారంగా చెప్పు. అమృత తుల్యమైన నీ మాటలు ఎంత విన్నా నాకు తృప్తి తీరదు. శ్రీ భగవానుడన్నాడు, ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు క్లుప్తంగా వివరిస్తాను. ఓ కురుశ్రేష్ఠ, ఎందుకంటే వాటి వివరణకి అంతమే లేదు. గుడాకేశ, నేను అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటాను. ప్రాణులాది మధ్యంతాలు, సృష్టి స్థితి లయాలు నేనే. నేను ఆదిత్యులలో విష్ణువుని, ప్రకాశవంతమైన కిరణాలు కలిగిన సూర్యుడిని. మరుత్తులలో మరీచిని, నక్షత్రాలలో చంద్రుడిని. వేదాలలో నేనే సమవేదాన్ని, దేవతలలో నేనే ఇంద్రుడిని. ప్రాణులలో చేతనత్వాన్ని నేనే, ఇంద్రియాలలో నేనే మనస్సును, జీవులలో బుద్ధిని నేనే. నేను రుద్రులలో శంకరుణ్ణి, అక్షరా
పురోహితులలో శ్రేష్ఠుడైన బృహస్పతిని, సేనానాయకులలో కుమారస్వామిని, సరస్సులలో సాగరాన్ని అని తెలుసుకో. మహర్షులలో భృగువుని, శబ్దాలలో ఏకాక్షరం ఓంకారాన్ని నేనే, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేనే, స్థారాలలో హిమాలయాన్ని నేనే, నేను వృక్షాలలో రావి చెట్టుని, దేవర్షులలో నారదుణ్ణి, గంధర్వులలో చిత్రరథుణ్ణి, సిద్ధులలో కపిలమునిని నేనే, అమృతం నుండి పుట్టిన ఉచ్చై శ్రవసునిగా, ఏనుగులలో ఐరావతుడిగా, మానవులలో రాజుగా తెలుసుకో. ఆయుధాలలో నేనే పిడుగును, ఆవులలో కోరికలు తీర్చే ఆవును కామధేనువును, నేనే మూల పురుషుడిని, ప్రేమ దేవతను, సర్పాలలో వాసుకి నేనే. నేను నాగులలో అనంతుడిని, నేరులాగులలో అనంతుడిని, మనుషులలో ఆర్యమానుడిని, పాలకులలో యముడిని నేనే. నేను రాక్షసులలో ప్రహ్లాదుడిని, లెక్క పెట్టేవారిలో నేను కాలాన్ని, జంతువులలో సింహాని, పక్షులలో వైనతేయుడిని నేనే, శుద్ధి చేసే వారిలో నేను గాలిని, యోధులలో నేను రాముడిని, చేపలలో నేను సొరచేపను, ప్రవాహాలలో నేను గంగను. ఓ అర్జునా, సృష్టులలో ఆది మధ్యాంతాలు నేనే, శాస్త్రాలలో నేనే ఆత్మశాస్త్రాన్ని, విద్యలలో ఆధ్యాత్మ విద్యని, వివాదాస్పదులలో నేనే తర్కాన్ని, నేను అక్షరాలలో అకారాన్ని, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని, నాశనం లేని కాలాన్ని, సర్వతోముఖంగా ఉండే ఈశ్వరుడిని నేనే. నేనే సర్వాన్ని మృంగివేసే మృత్యువును, సంపన్నులు కావాల్సిన వారికి శ్రేయస్సుకు మూలాన్ని, స్త్రీ లక్షణాలలో నేను కీర్తి శ్రేయస్సు, వాక్కు జ్ఞాపక శక్తి, తెలివితేటలు, దృఢత్వం మరియు క్షమాగుణాన్ని నేనే, గణములలో నేనే గాయత్రిని, మాసములలో నేనే మార్గశీర్షమును, ఋతువులలో నేనే
పెంచబోయే వారి పుట్టుకని, స్త్రీలలో కీర్తి, శ్రీవాక్కు స్మృతి, మేధ ధృతి, క్షమాగుణాలు కూడా నేను మోసాలలో జూదాన్ని, తేజోవంతులలో తేజాన్ని, జయాన్ని ప్రయత్నాన్ని, సాత్వికులలో సత్వాన్ని నేనే. వృష్ణులలో నేను వాసుదేవుడిని, పాండవులలో నేను అర్జునుడిని, ఋషులలో నేను వ్యాసుడిని, గొప్ప ఆలోచన పరులలో శుక్రాచార్యుడను నేనే, శిక్షించే వారిలో నేనే దండాన్ని, విజయాన్ని కోరుకునే వారిలో నేనే రాజనీతిజ్ఞుడిని, రహస్యాలలో నేనే నిశ్శబ్దాన్ని, జ్ఞానులలో నేనే జ్ఞానం. అర్జున, అన్ని ప్రాణులయు ఒక్క మూల కారణం నేను, చరాచర ప్రపంచంలో నేను లేనిదంటూ ఏదీ లేదు. నా దివ్య విభూతులకు అంతము లేదు. ఓ పరంతపా, నేను ఇప్పటి వరకు చెప్పింది నా అనంతమైన వైభవములలో ఒక చిన్న భాగము మాత్రమే. అక్కడ ఏ జీవి మహిమాన్వితమైనదో, సంపన్నమైనదో లేదా శక్తివంతమైనదో, అది నా వైభవంలో ఒక భాగానికి అభివ్యక్తి అని తెలుసుకో. ఓ అర్జున, ఇంత మాత్రం తెలుసుకో చాలు. కేవలం నా యొక్క ఒక్క చిన్న అంశ చేతనే సమస్త జగత్తు యందు వ్యాపించి దాన్ని నిర్వహిస్తూ ఉన్నాను. భగవద్గీత 10వ అధ్యాయం, విభూతి యోగము సంపూర్ణం.